మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కోవిడ్ ఎలాంటి డిఫికల్టీస్ తీసుకొచ్చింది, ఎలాంటి ఛాలెంజెస్ మీరు సాల్వ్ చేశారు? కరోనా ముందు భాషలు బాగా చెప్తారని తెలుసు. రిజల్ట్ ఏంటంటే ప్రోగ్రెస్ కార్డు చూసుకోవడం. కరోనాలో లైవ్ చూశారు. దాని ద్వారా ఆఫ్టర్ కరోనా అంటే భాష అనేది అసలు ఒక లెవెల్కి వెళ్ళింది. అక్కడి నుంచి నాకు అనిపించింది ఎప్పుడైనా సరే ఈజీ గోయింగ్ ఉండకూడదు. బాగా వచ్చినోడికి మీరు చెప్పడం వేరు, ఏమి రానోడికి చెప్పడం వేరు. గుంటూరుకి నేషనల్ వైడ్ ఐఐటీలో ఓపెన్ కేటగిరీలో 5th ర్యాంకు 10th ర్యాంకు సింగిల్ డిజిట్ వచ్చింది. నాకు తెలిసేది గుంటూరు పుట్టిన తర్వాత నేను చూడాల. 40% ఉన్న స్టూడెంట్ని ఇయర్ ఎండింగ్కి 90% తీసుకెళ్ళేవాళ్ళు. అప్పుడు మ్యాథ్స్ అంటే రామకృష్ణ మ్యాథ్స్ అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే పెట్టిన పేరు భాష్యం అని పెట్టారు. నా సక్సెస్ ఫస్ట్ టర్నింగ్ పాయింట్. రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ వే టు న్యూస్ సార్. ఎలా ఉన్నారు? వే టు న్యూస్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. బాగున్నాను. ఓకే ఆదిత్య, నువ్వు ఎలా ఉన్నావు? ఆల్ గుడ్ సార్, ఆల్ గుడ్ సార్. మీ బ్రాండ్ స్టోరీ ఏంటి అన్నది కొద్ది గొప్ప నాకు తెలుసు, బట్ ఫుల్ ఫ్లెడ్జ్గా తెలియదు. బట్ తెలుగు రాష్ట్రం ప్రజలకి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? మ్యాథ్స్ అంటే ఉద్దరా బాబు అనే స్థాయి నుంచి మ్యాథ్స్ అంటేనే ముద్దు అనే స్థాయికి తీసుకొచ్చిన భాష్యం రామకృష్ణ. ప్రతి ఇంట్లో రోజు డిస్కషన్ ఉంటుంది, పరిచయం అక్కర్లేదు. అండర్స్టూడ్ సార్, డన్ సార్. ద స్టోరీ ఆఫ్ భాష్యం ఎలా స్టార్ట్ అయింది? మీ బాల్యంలో స్టార్ట్ అయిందా, లేకపోతే ఎలా స్టార్ట్ అయింది అనేది చిన్న ఇంట్రో ఏమన్నా? మాది చిన్న పల్లెటూరు, అమరావతి మండలం, ఎనిగిపాడు గ్రామం అని ఒక 100 ఫ్యామిలీస్ ఉంటాయి. చిన్నప్పుడు చూస్తే ఏ ఫెసిలిటీస్ లేవు. అంటే బస్ ఫెసిలిటీ కూడా లేదు. ఇప్పటికీ బస్ ఫెసిలిటీ లేదు ఆ ఊరికి, అవసరం కూడా లేదు. బస్ ఫెసిలిటీ అవసరం కూడా లేదు ఆ ఊరికి, అంత స్థాయిలో ఉంది ఆ ఊరు. ఇప్పుడు ఆ ఊరిలో పుట్టి పెరిగే క్రమంలో ఒక చిన్న ప్రైమరీ స్కూల్ ఉండేది. నూతలపాటి తిరుపతి గారని ఒక టీచర్. మా నాన్నకు కూడా ఆయనే టీచర్ అంట. మరి మా తాతగారికి తెలియదు కానీ మా నాన్నగారికి ఆయనే టీచరు, నాకు కూడా ఆయనే టీచరు. ఊర్లో పరిస్థితి ఎట్లా ఉంటుందంటే పొలంకి పంపిస్తే పని చేసుకొని 4 డబ్బులు సంపాదించుకోవచ్చు, పూట గడవచ్చు అనే పరిస్థితిలో ఉన్న ఊరది. ఆ టైంలో మరి మా పేరెంట్స్ మా అబ్బాయి చదవాల్సిందే ఎట్టి పరిస్థితులు అని చెప్పి మన పని పంపించకుండా స్కూల్కి పంపించడం, తిరుపతి మాస్టర్ చేతిలో చక్కగా రాణించడం జరిగింది. 5th క్లాస్ వరకు అది జరిగింది. 5th క్లాస్ అయిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే ఇక అమరావతి వెళ్ళాలి. 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది అది. ఆ 8 కిలోమీటర్స్ డైలీ నడిచి వెళ్ళాలి, నడిచి రావాలి. నేనని కాదు, ఈ ఊళ్ళో ఎవరైనా సరే అంతే. అట్లనే సరే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళందరం కలిసి 8 కిలోమీటర్స్, అప్పట్లో చెప్పులు కూడా లేకుండా నడవటం అనేది, అంటే అట్లా ఉండేది ఊరు పరిస్థితి అది. అలా చదివే క్రమంలో ఒక 6th, 7th, 8th క్లాస్ రన్నింగ్లో ఉన్నప్పుడు మరి దాని ఫ్యాషన్ అనాలో ఏమనాలో తెలియదు కానీ 2 వర్గాలు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. అది ఎందుకు సీరియస్, నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు బాగా సీరియస్ అయింది ఆ టాపిక్. అది అయ్యి అటోళ్ళు ఇటోళ్ళు కొట్టుకోవటం, వాళ్ళు వీళ్ళు చనిపోవటం. అందులో మా బాబాయ్ ఉన్నాడు దాంట్లో. మా బాబాయ్ కూడా చనిపోతే ఇక జెంట్స్ అందరూ ఏంటి ఎస్కేపింగ్ లేదా జైలు దొరికితే. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మరి మా అమ్మ లాభం లేదు, ఈ ఊళ్ళో ఉంటే అబ్బాయి చదువు సాగదని తీసుకొని ఆమె ఊరు తీసుకొచ్చి ఒక రెసిడెన్షియల్ స్కూల్, మిషనరీ రెసిడెన్షియల్ స్కూల్ అంటే పేద పిల్లల కోసం పెట్టిన ఒక స్కూల్, దాంట్లో జాయిన్ చేసింది. అది ఫస్ట్ టర్నింగ్ పాయింట్. ఓకే, అది నా సక్సెస్ ఫస్ట్ టర్నింగ్ పాయింట్. అమ్మ చేసిన పని అక్కడే ఉంటే ఇంకా ఎట్లా ఉండేది తెలియదు. మరి ఆ టర్నింగ్ పాయింట్ ఫస్ట్ జాయిన్ చేసింది. ఆ స్కూల్ కూడా పేద పిల్లల కోసం ఫ్రీగా పెట్టిన స్కూల్. నాలాంటి వాళ్ళ దగ్గర 3 monthsకి ఒక 80 రూపీస్ కట్టించుకుంటారు ఫీజు, 3 monthsకి. అంటే ఎంత ఫెసిలిటీస్ ఉంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అది ఆ స్కూల్లో చదువుకున్నాను. 9th, 10th క్లాస్ కూడా. అప్పుడు మాకు మ్యాథ్స్ బాలశౌరి గారని మాస్టర్ ఉన్నారు, బాగా ఇన్స్పైర్. మ్యాథ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్, అంటే మొదటి నుంచి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్టే. రైట్. ఆయనతో ఇంకొంచెం బాగా వచ్చింది. అది 10th క్లాస్ వరకు కంప్లీట్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్. మళ్ళీ అప్పుడు అమ్మకి అంత, అమ్మ దగ్గర ఇన్కమ్ ఉండదు, చిన్న పనులు చేసుకోవడం తప్ప. ఆ టైంలో అమ్మకి ఒక బ్రదర్ ఉన్నాడు, నర్సరావుపేటలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు అప్పచెప్పింది నన్ను తీసుకెళ్ళి మా అబ్బాయిని ఎట్ట కూడా ఇంటర్మీడియట్ చదివించు అని. ఆ ఇంటర్మీడియట్ చదివించాడంటే ఆయన తీసుకెళ్ళి చదివించాడు. 2 years ఇంటర్మీడియట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ అప్పుడు గుంటూరులో చిన్న ఒక ఇల్లు తీసుకొని అమ్మ
స్టా జేకేసీ కాలేజీలో అప్లికేషన్ పెట్టించింది. అప్పుడు ఫీజు కూడా ఫీజు చాలా తక్కువ అప్పుడు. యాక్చువల్గా అయితే ఇయర్లీ 900 ఉంటుంది ఆ రోజుల్లో. ఒక సేవా సంస్థ ఉంది, దానికి అప్లై చేసుకుంటే హాఫ్ ఫీజు వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారు. అది తీసుకొని ఫీజు కట్టి స్టార్ట్ చేశాను. డిగ్రీ స్టార్ట్ అయింది. లక్కీగా ఏంటంటే నేను రోజు చదువుకునేటప్పుడు చుట్టుపక్కల ఇళ్లలో ఒక లేడీ వచ్చి, మా అబ్బాయిని కూడా కూర్చోపెట్టి చదివించుకోయా నీ దగ్గర, మా వాడు కూడా నువ్వు చదువుకుంటున్నావు నీ పక్కన కూర్చోబెట్టి చదివించు చాలు అని వచ్చింది. 4th క్లాస్ అబ్బాయి. ఆ అబ్బాయి వచ్చి కూర్చుంటే ఎందుకో మ్యాథ్స్ సరిగ్గా చేయకపోతుంటే ఎందుకు అని చెప్పి చిన్నగా చెప్పడం మొదలుపెట్టాను. అది చూసి చుట్టుపక్కల 4-5 పిల్లలు కూడా వచ్చి కూర్చొని నాకు కూడా చెప్పండి అని వచ్చి కూర్చోవటం మొదలుపెట్టారు. అది సెకండ్ టర్నింగ్ పాయింట్. ఓకే. అది ట్యూషన్ స్టార్టింగ్ అనమాట. అది ఏది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే ట్యూషన్ స్టార్టింగ్. అది అట్లా అంచెలంచెలుగా వాళ్ళు మంత్లీ 15 రూపీస్ ఇచ్చేవాళ్ళు ఒక్కొక్కళ్ళు. అమ్మయ్య సేఫ్, ఎట్టగొట్ట ఇల్లు గడుస్తుంది అనే మోడ్లోకి వచ్చేసింది ఫస్ట్ పొజిషను. ఓకే. అదే డిగ్రీ చదివేటప్పుడు నాకేమో ట్యూషన్ చెప్తున్నా ఒక పక్కన చదువుకుంటున్నాను. జిఎస్ఆర్ గారు మ్యాథ్స్ లెక్చరర్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక టఫెస్ట్ టాపిక్ ఒకటి ఇచ్చారు. బాగా ప్రిపేర్ అవ్వండి 1 వీక్, బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి అందరూ అన్నారు. స్టూడెంట్స్ అందరినీ, నాతో పాటు అందరినీ. అది నేను ఎటు ఎక్స్పీరియన్స్ ఉంది, టీచింగ్ ఎలా ఇప్పుడు పక్కన పిల్లలు చెప్తున్నాను, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలని దాన్ని తీసుకొని ప్రిపేర్ అయ్యాను. అంటే ఎవరు మనం టీచ్ చేసేటప్పుడు ఎవరైనా క్వశ్చన్స్ అడగవచ్చు, క్రాస్ చెక్ చేయొచ్చు మనని, ఎందుకు వచ్చింది ఇలా అని డిఫైన్ చేయాలి మనం. దాన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేసుకొని నేను ప్రిపేర్ అయ్యి సరే డే వచ్చింది, చెప్పమన్నారు, అందరం చెప్పిన తర్వాత ఆయన నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే రామకృష్ణకి 100 మార్క్స్ ఇస్తే సెకండ్ ప్లేస్ 25 మార్క్స్ ఇస్తాను అన్నారు. అది అప్పుడు బాగా కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది నాకు. ఇక డెఫినెట్ నేను టీచర్ అవ్వచ్చు, నో డౌట్ లైఫ్ సక్సెస్ అవుద్ది అనే పాయింట్లో ఉండి, ఇక తర్వాత మళ్ళీ స్ట్రగులే. టీచర్ అవ్వాలంటే బీఈడీ చేయాలి, డిగ్రీతో చాలదు. బీఈడీ చేయాలంటే మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, సీట్ వస్తుంది, డౌటే ఉంది దాంట్లో. మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి వస్తుంది, సీట్ వస్తుంది, ఫీజు కట్టాలి. ఎట్లా అంటే అప్పుడు మా బాబాయ్ బాగా సపోర్ట్ చేశాడు నాకు. నేను కడతాను ఎట్టగొట్ట అంటే ఆయన దగ్గర కూడా లేవు, ఎక్కడో తెచ్చుకుంటాను నేను, తెచ్చి నేను కడతాను, నువ్వు మాత్రం చదువు అని చెప్పి ఫీజు కట్టాడు. నేను చదవటం అయిపోయింది. ఆ చదివేటప్పుడు ఈ ట్యూషన్ అంతా ఏం చేయాలి అన్నప్పుడు మా తమ్ముడు, మా కజిన్ బ్రదర్ ఉన్నాడు హనుమంతరావు, నా దగ్గరే ఉండి 10th క్లాస్ చదువుకుంటా, నన్ను చూస్తా ట్యూషన్ నేను చెప్తుంటే ఎట్లా చెప్పాలా అని మొత్తం నేర్చుకొని నేను బీఈడీ చదివిన ఆ టైం అంతా మా వాడు మెయింటైన్ చేశాడు. ట్యూషన్ చెప్పడం అంతా అంటే దాన్ని కంటిన్యూ చేశాడు. అట్లా చేసినప్పుడు అప్పుడు అర్థమైంది, ఓహో మనం అంటే పబ్లిక్లో ఎంత ఇంట్రెస్ట్ ఉంది, మ్యాథ్స్ రామకృష్ణ అంటే ఎట్లా ఉంది అని స్టార్ట్ చేసిన తర్వాత ఇక నేను వేరే స్కూల్లో టీచర్గా జాయిన్ అయినా. అప్పుడు 800 శాలరీ నాకు, ప్లస్ ట్యూషన్స్లో వస్తాయి. ఇవన్నీ చేసి ఫ్యామిలీ రన్ అవుతుంది. అంతకుముందు ఏమన్నా చేసిన ఆయన డెప్యూటీ మొత్తం క్లియర్ చేసుకొని అంత అయిపోయినప్పుడు పేరెంట్స్ ఏమో మ్యాథ్స్ రాకపోతే రామకృష్ణ దగ్గరే చేర్చాలి అనే కాన్సెప్ట్లో నుంచి మొత్తం వచ్చేసారు అందరూ. విపరీతమైన క్రేజ్ వచ్చింది మ్యాథ్స్ మీద. అది మ్యాథ్స్ అంటే రామకృష్ణ మ్యాథ్స్ అన్నట్టుగా వచ్చింది. అలా వచ్చినప్పుడు పేరెంట్స్ అన్నారు, మా పిల్లల్ని పగలేమో స్కూల్లో పెట్టి ఈవినింగ్ ఏమో నీ దగ్గర పెట్టి టైం అంతా ఎందుకు వేస్ట్, నువ్వే స్కూల్ పెడితే మా పిల్లలు దాంట్లో క్లియర్ అయిపోద్ది కదా మొత్తం, ఇంకా ఈ గొడవ ఎందుకు అని చెప్తే మళ్ళీ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. స్కూల్ పెట్టడం మామూలు విషయం కాదు అని అంటే అప్పుడు ఒక ఆమె పాపం వచ్చి, నేను 34,000 ఇస్తాను నీకు ఏమేమి కావాలి, స్కూల్ పెట్టడం ఫస్ట్ ఏమేమి కావాలి అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను, 35,000 ఖర్చు పెట్టి స్కూల్ పెట్టడం జరిగింది. ఇది మనం స్కూల్ పెట్టడానికి పెట్టిన ఫస్ట్ క్రైటీరియా. అండర్స్టూడ్ సార్. దీంట్లో ఇంకొకటి కూడా చెప్తా, నాకు ఒక రోల్ మోడల్. ఆ ట్యూషన్ పెట్టుకున్నప్పుడు చిన్న షెడ్, అది చిన్న షెడ్లో స్కూల్ ట్యూషన్ పెట్టుకొని చెప్తా ఉంటే ఆ రూట్లో నుంచి రత్తయ్య గారి కారు వెళ్తూ ఉండేది. ఓహో రత్తయ్య గారు అంటే ఈయన అనుకునేవాడిని.
ఆ స్కూల్ పెట్టిన ఇయరే ఆయన కూడా జేకేసీ ఫస్ట్ స్టూడెంట్. 1968 అప్పుడు నేను పుట్టలేదు యాక్చువల్గా. ఆయన ఫస్ట్ స్టూడెంట్. నేను స్కూల్ పెట్టినప్పుడు సిల్వర్ జూబ్లీ జరుగుతుంది జేకేసీలో. ఆయన ఫస్ట్ స్టూడెంట్ కాబట్టి ప్లస్ ఫ్లరిష్లో ఉన్నారు కాబట్టి ఆయన గెస్ట్గా పిలిచారు. మమ్మల్ని ఓల్డ్ స్టూడెంట్స్ కాబట్టి వర్క్ ఇన్విటేషన్ ఇచ్చారు. మేము కూడా వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఒక్కొక్కరిని పరిచయం చేసుకోమంటే స్టేజ్ ఎక్కి నా పేరు రామకృష్ణ, మొన్ననే స్కూల్ పెట్టాను అని రత్తయ్య గారికి వెళ్ళి చూసి ఈయనంత అవ్వాలనుకుంటున్నాను అన్న. జనం అంతా నవ్వారు. సర్లే అది పెద్ద వాస్తవం కూడా మరి ఆ డైలాగ్ అంటే పెద్ద డైలాగ్ కదా వాస్తవం వాడింది. నవ్వారు. సర్లే చూద్దాం ఏముందో అంటాను. అది మా స్టాఫ్ నాతో నేను తమ్ముడు కాకుండా ఇంకొక 6 8 మంది స్టాఫ్ ఉన్నాం దాంట్లో స్కూల్ పెట్టినప్పుడు. ఈ 8 మంది సీరియస్గా తీసుకున్నారు. ఎందుకు అవ్వం, రత్తయ్య గారు అంత అవ్వలేమా అని అది రోల్ మోడల్గా తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం. ఒకసారి రత్తయ్య గారు కూడా అయ్యవ నా అంతా అన్నారు. అంటే మీ అంత కాలేదు కానీ మీరు నేను అన్నప్పుడు మీరు ఎంత ఉన్నారో అంత మాత్రం అయ్యానని చెప్పి అది జరిగింది. ఓకే. భాష్యం అనే పేరు అసలు ఎలా వచ్చింది, దాని అర్థం ఏంటి, మీరు ఎలా తీసుకొచ్చారు దాన్ని? భాష్యం అంటే అది మా సర్నేమ్. దాని మీనింగ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఆ అర్థం చెప్పటం, దేని గురించైనా అర్థం చెప్పటం. ఆ పేరెంట్సే చెప్పారు, మీ అంత మంచి ఇంటి పేరు పెట్టుకొని దాన్ని కాకుండా వేరే ఎందుకు పేర్లు ఆలోచిస్తారండి అని చెప్పినప్పుడు భాష్యం అనే పెట్టాం. పెట్టినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 186 మెంబర్స్ జాయిన్ అయ్యారు స్టూడెంట్స్. పేరెంట్స్ జాయిన్ చేశారు. జాయిన్ అవ్వడానికి పేరెంట్స్ జాయిన్ చేశారు. అందులో 92 10th క్లాస్ ఉన్నారు. 92 అవుట్ ఆఫ్ 186 92 10th క్లాస్ అంటే ఆశ్చర్యం వేసింది అసలు. ఎందుకంటే పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి. నేనేదో చిన్న ఒక ఇంట్లో వాళ్ళు ఇచ్చిన పేరెంట్స్ ఇచ్చిన డబ్బులతో అడ్వాన్స్ పెట్టి ఒక చిన్న ఇంట్లో స్టార్ట్ చేసిన స్కూల్లో 92 10th క్లాస్ జాయిన్ అవ్వటం అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడండి మన మీద ఎంత ఉన్నాయి అనేది. అంటే వాళ్ళ నమ్మకం, మనకి జాయిన్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ చేస్తాడు అనేది ఆ రోజుల్లో నమ్మకం. ఇప్పుడు 10th క్లాస్ అంటే జనరల్ ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ వస్తే గ్రేడ్ ఫస్ట్ స్కూల్ పెట్టినప్పుడు. కానీ అవుట్ ఆఫ్ 186 92 మెంబర్స్ 10th క్లాస్ రావటం, అందులో ఆ రిజల్ట్లో అప్పట్లో 500 అబోవ్ 9 మెంబర్స్కి వచ్చింది. ఆ రిజల్ట్ ఇక వెనక తిరిగి చూసుకునే పని లేకుండా స్టెప్ బై స్టెప్ ఎవ్రీ ఇయర్ డబల్ అవ్వటం, క్యాంపస్లన్నీ పెంచుకుంటూ పోవటం. అండర్స్టూడ్ సార్. అదే జరిగింది. అండర్స్టూడ్ సార్. సార్, మ్యాథ్స్ అంటే భాష్యం అంటే మ్యాథ్స్ అనే ఒక స్టేట్మెంట్ ఏదైతుందో చాలా పాపులరైజ్ అయిపోయింది కదా బయట. అది ఎలా వచ్చింది అసలు ఇన్స్టిట్యూషన్కి? ఫస్టే చెప్పాను, ట్యూషన్ చెప్పేటప్పుడు మ్యాథ్స్ గురించే చెప్పాను. ట్యూషన్లో జాయిన్ చేసేటప్పుడు కూడా మ్యాథ్స్ రాని వాళ్ళనే జాయిన్ చేసేవాళ్ళు. 40% ఉన్న స్టూడెంట్ని ఇయర్ ఎండింగ్కి 90% తీసుకెళ్ళేవాళ్ళం మ్యాథ్స్లో. ఇది ట్యూషనే. అలా అప్పుడు మ్యాథ్స్ అంటే రామకృష్ణ మ్యాథ్స్ అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే పెట్టిన పేరు భాష్యం అని పెట్టారు. వాళ్ళు ఏం చేస్తే ఇప్పుడు మ్యాథ్స్ కోసమే కాకుండా అన్ని సబ్జెక్ట్స్తో వస్తున్నారు మన దగ్గరికి. అన్ని సబ్జెక్ట్స్తో వస్తున్నారు. వచ్చినప్పుడు మనం ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ మార్క్ లిస్ట్ తీస్తే లీస్ట్ మార్క్ మ్యాథ్స్ ఉంటే ఎక్కువ మందికి, అవుట్ గోయింగ్ అప్పుడు హైయెస్ట్ మ్యాథ్స్ ఉంటుంది. వచ్చినప్పుడు లీస్ట్ మ్యాథ్స్, వెళ్ళేటప్పుడు హైయెస్ట్ మ్యాథ్స్. అలా మా టీము అలా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత, మ్యాథ్స్ పబ్లిక్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మా మ్యాథ్స్ టీం అంతా కూర్చుంటే క్వశ్చన్ పేపర్ చూస్తే, ఆ క్వశ్చన్ పేపర్ చూసి ఆన్సర్స్ తెలియవు, అప్పుడే కదా వచ్చేది వాళ్ళు. క్వశ్చన్ పేపర్ చూసి పలానా స్టూడెంట్కి, ఎవ్రీ స్టూడెంట్, ఈ స్టూడెంట్కి ఇన్ని మార్క్స్ వస్తాయి, ఈ స్టూడెంట్కి ఇన్ని మార్క్స్ వస్తాయి అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏ రేంజ్లో ఉందో చూడండి. స్టాఫ్ అంటే మా టీం ఎగ్జామ్ రాసి ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ చూసుకొని ఈ అబ్బాయికి ఇన్ని వస్తాయి, ఈ అమ్మాయికి ఇన్ని వస్తాయి, ఈ అబ్బాయికి ఇన్ని వస్తాయి, ఈ అమ్మాయికి ఇన్ని వస్తాయి అని చెప్పుకోగలుగుతున్నారంటే అది ఎవాల్యుయేషన్ మన స్టాఫ్ చేసిన పని. ఇదంతా చూసి, ఇదే కాదు ఇంటర్నేషనల్లో కూడా ఇప్పుడు ఒలింపిక్స్లో ఒక మనకు మెడల్ వచ్చింది అనుకోండి, ఎట ఫీల్ అవుతాం. అంటే ఇంటర్నేషనల్ ఒలింపియాడ్లో, మ్యాథ్స్ ఒలింపియాడ్లో భాష్యంకి మెడల్స్ వచ్చినాయి అంటే, ర్యాంక్స్ వచ్చినాయి అంటే అర్థం చేసుకోండి. అది అంత చేసినప్పుడు ఇక ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళి అడగండి, ఏదైనా ఒక క్యాంపస్కి వెళ్ళండి, ఏంది భాష్యం అంటానండి, భాష్యం అంటే మ్యాథ్స్ అంటే భాష్యం, పిల్లల గోల్ అది. అంటే అంత ఇన్వాల్వ్ చేసుకున్నారు వాళ్ళు. అండర్స్టూడ్ సార్. నేను అదే మ్యాథ్స్ మీద ఉండే ఇంట్రెస్ట్ ఎలా అంటే
బీఈడీ చదివేటప్పుడు డెమోస్ ఇవ్వాలి మేము. అంటే రిటర్న్ ఎగ్జామ్స్ వేరు, డెమో క్లాసెస్ వేరు. అప్పుడు డెమో క్లాసెస్ అంటే జనరల్గా ఏం చేస్తారంటే అందరూ ఈజీ టాపిక్ తీసుకుంటారు, తీసుకొని చెప్తారు, మార్క్స్ వేసుకుంటారు, వస్తారు. ఆ టైంలో ఎందుకో దానవీర సూర్యకర్ణ సినిమా చూశాను. చూస్తే దుర్యోధన్ హీరో, అది మరి అని యాక్చువల్లీ విలన్ ఆయన హీరో చేశారు ఎన్టీ రామారావు గారు. 4 గంటల సినిమా 40 రోజుల్లో తీసి జనాలను మెప్పించారు ఆయన. అప్పుడు నాకు అనిపించింది, మనం అన్నీ ఈజీగా ఎందుకు చేయాలి, కొంచెం కష్టమైన ఎందుకు చేయకూడదు అనే ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఒక టఫెస్ట్ టాపిక్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. అందరిలా కాకుండా, అందరూ ఈజీగా చేస్తున్నారు, నేను అట్లా కాకుండా దాని మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను. వెళ్ళినప్పుడు అది గవర్నమెంట్ స్కూల్లో చెప్పాలి మనం. పిల్లలందరూ కూర్చొని ఉంటారు కింద, ఒక 2 మాస్టర్స్ కూర్చుంటారు జడ్జెస్ లాగా. ఏ టాపిక్ తీసుకున్నావు నువ్వు అని అడిగారు. ఆ టాపిక్ పేరు చెప్తే వాళ్ళు స్టన్ అయ్యారు. స్టన్ అయ్యి ఎలా అర్థమైంది పిల్లలకి అన్నారు. ఒక 10 మినిట్స్ ఎక్కువ టైం ఇస్తే నేను చెప్తాను సార్ బ్రహ్మాండంగా అని చెప్పాను. అందరిలా కాకుండా కొంచెం 10 మినిట్స్. అవును సరే ఇస్తాం, అసలు ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నావు అన్నారు. అర్థమయ్యేది చెప్దామనండి అన్న. నువ్వు ఈ టాపిక్ తీసుకున్నందుకు నీకు 50 మార్క్స్ ఇస్తున్నాం, నువ్వు చెప్పలే ఇంకా, నువ్వు ఈ సెలెక్ట్ చేసుకున్నందుకు 50 మార్క్స్ ఇస్తున్నాం. అందుకు మిగతా పిల్లలు కూడా అర్థమయ్యేది చెప్తే ఆ 50లో ఎంత వస్తాయో చూద్దాం, అది నీ మార్క్స్ అన్నారు. చెప్పాను, 98 వచ్చినాయి మొత్తం. ఓకే. అక్కడి నుంచి నాకు అనిపించింది, ఎప్పుడైనా సరే ఈజీ గోయింగ్ ఉండకూడదు. ఒక టఫెస్ట్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే ఎన్టీ రామారావు గారు ఎలా చేశారో, మనం ఎట్లా ఆ టాపిక్ తీసుకుని చెప్పామో అప్పుడు అది రావాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి మా స్టాఫ్ కూడా అందరూ చెప్పేది అదే. బాగా వచ్చినోడికి మీరు చెప్పడం వేరు, ఏమి రానోడికి చెప్పడం వేరు. ఏమి రానోడికి చెప్తే ఒక లెవెల్లో చెప్తాడు పోయి, బాగా వచ్చినోడు చెప్తే నాకు ఆల్రెడీ వచ్చు కదా అని చెప్పి కొంచెం ఈగో ఉండకపోవచ్చు, చెప్పలేము. అలా దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక సినిమాకి వెళ్తాం, బాల్కనీలో కూర్చొని బయటకు వచ్చి బాగుందో బాగా చెప్పడం, నేలలో కూర్చొని చెప్తాడు. ఆ టాపిక్ మీద అది ఎగ్జాంపుల్ చెప్పి ఎవరైతే స్లోగా ఉన్నారో వాళ్ళని అట్మోస్ట్ తీసుకెళ్ళండి, వాళ్ళ హ్యాపీనెస్ అంత వేరియేషన్ ఉంటుంది. అదే మీరు 95 వచ్చేవాడికి 98 తెస్తే 3% మనం పెంచింది, 40 వాడికి 90 తెస్తే 50% పెంచాం. అది ఈ ఎగ్జాంపుల్స్ తీసుకొని టీంని బాగా రెడీ చేసుకొని అట్లా సక్సెస్ చేసుకుంటూ వస్తాం. అండర్స్టూడ్ సార్. డన్ సార్. స్టేట్ లెవెల్లో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో భాష మన పేరు చాలా మారుమోగింది, మేము విన్నాం, అంతా ఉండింది. కానీ అంతే క్విక్గా తెలంగాణలో కూడా వచ్చేసి చాలా బాగా విస్తరించింది కదా, ఎట్లా అయింది ఆ పాసిబిలిటీ అసలు? గుంటూరులో పెట్టినప్పుడు చెప్పే ఏరియా డబుల్ అవుతూ వస్తుంది, బిల్డింగ్స్ పెట్టుకుంటున్నాం, రెసిడెన్షియల్ కూడా పెంచినప్పుడు దీంట్లో 3-4 టాపిక్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్ పెంచుకున్నప్పుడు మా కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీద కంటే అటు ఎక్కువ వెళ్తుంది. ఒకటి హైదరాబాద్లో ఏమంటున్నారంటే, హైదరాబాద్ నుంచి గుంటూరు చదువుకోవటం, మేము హైదరాబాద్ నుంచి కొంచెం పెద్ద సిటీకి వెళ్ళాలి కదా, గుంటూరు రావటం ఏంది, మీరు ఎందుకు బెటర్ హైదరాబాద్లో అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది. రాయలసీమ వాళ్ళు అయితే మా అబ్బాయిని మీ దగ్గర జాయిన్ చేసి వాడు నెలకోసారి చూడటానికి రావటం, అంత దూరం నుంచి వచ్చిపోయే కంటే మీ ఫీజు కంటే మా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, అదే ఎడ్యుకేషన్ మా దగ్గర పెట్టుకుని ఉంటే మేము రెసిడెన్షియల్ ఫీజు ఇదంతా కాకుండా మా ఖర్చులు కాకుండా ఓన్లీ మీరు గుంటూరులో డే స్కాలర్ దగ్గర ఎంత తీసుకుంటారో అంతే దాంతో మాకు కూడా సేమ్ ఎడ్యుకేషన్ వస్తుంది కదా అనే టాపిక్. అట్లానే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా అదే టాపిక్ వచ్చింది. అప్పుడు ఆలోచించాం, ఓహో వాళ్ళు అడుగుతున్నారు, అసలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అని కొంచెం డిస్కస్ చేసి 2 years డిస్కస్ చేసుకున్నాం. చేసిన తర్వాత ఫోర్స్ పెరుగుతూ ఉంది. మనకు మొదటి నుంచి పేరెంట్స్ సపోర్ట్, అదే పేరెంట్స్ మళ్ళీ ఇదే ఫోర్స్ చేస్తున్నారు. చేసినప్పుడు ఎందుకు పెట్టకూడదు, నిజంగా వాస్తవం వాళ్ళు అడిగింది తప్పేం కాదు, సరే స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసినప్పుడు ట్రెమెండస్గా రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ చూసి ఇంత వాంటింగ్ ఉంది ఇక్కడ అనేది చూసుకుంటే స్ప్రెడ్ చేసుకుంటే వెళ్ళి. అండర్స్టూడ్ సార్. రామకృష్ణ గారు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి భాష్యంవి? 162 బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పటికి. ఓకే. హైదరాబాద్ 32, ఆంధ్ర 130, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటాయి. అండ్ ఆపరేషనల్లీ మీరు ప్రతి దాని మీద గ్రాన్యులర్గా ఏం జరుగుతున్నది ఏంటి అనేది గ్రిప్ కంప్లీట్గా ఉంటుంది, క్వాలిటీ వైజ్ కంప్లీట్గా ఉంటుంది ఎవ్రీథింగ్. అండర్స్టూడ్. దీంట్లో మీకు ఒకటే ఏం అవసరం లేదు, స్టూడెంట్ ఏదైనా క్యాంపస్కి వెళ్తే ఆ క్యాంపస్ దగ్గర ఎగ్జైటింగ్గా ఉండి ఒక్కసారి క్యాకులేసారంటే
అక్కడ రామకృష్ణ ఉన్నట్టే. ఓకే. అండర్‌స్టూడ్. గాట్ ఇట్ సార్. రైట్. సో, సార్ ఇన్ని చేసినప్పుడు ఇన్ని బ్రాంచెస్ ఉన్న దగ్గర సీబీఎస్ఈ స్కూల్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు రాలేదు భాష్యం నుంచి? వచ్చిందండి. ఓకే. కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు ఉంటారు. రైట్. వేరే స్టేట్స్ నుంచి వస్తా మన దగ్గర జాయిన్ చేసినప్పుడు స్టేట్ అనేసరికి వాళ్ళకి ఆల్రెడీ అక్కడ వేరే సిబిఎస్ చదువుతూ ఉంటారు. మన దగ్గర వచ్చినప్పుడు లేదేంది అనే క్వశ్చన్ వచ్చింది. వచ్చినప్పుడు ఆలోచన వచ్చింది మనకి సిబిఎస్ఈ పెట్టాలి అని. ఆ సిబిఎస్ఈ పెట్టి కంటిన్యూ చేస్తున్నాం. ఒక టైప్ ఆఫ్ అంటే ఒక సెగ్మెంట్ ఆఫ్ పేరెంట్స్ కూడా సిబిఎస్ఈ కోరుకుంటున్నారు. ఎందుకంటే దాంట్లో ఉండే రూల్స్ వేరుగా ఉంటాయి. ఒక 1.5 ఎకర్ సైట్ ఉండాలి, ఈ రూల్స్ ఉంటాయి. మన స్టేట్లో అంత లిబరల్గా ఉండదు. ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సినారియో చూస్తే స్టేట్ సిలబస్కి సెంట్రల్ సిలబస్కి 90% కోయిన్సైడ్ అయిపోతుంది. ఓకే. ఎందుకంటే దీంట్లో కూడా మళ్ళీ వాళ్ళు ఐఐటీస్ కానీ నీట్లు కానీ ఏ ఎగ్జామ్స్ అయినా సరే ఎన్సీఆర్టీ కరికులంని బేస్ చేసుకుని ఇస్తున్నారు. అందుకని మళ్ళీ వాళ్ళు ఒకటి స్టేట్ బోర్డు ఎందుకు సిబిఎస్ఈ ఎందుకు అనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ ఈక్వల్ చేస్తున్నారు. కాబట్టి మా స్టేట్ బోర్డు పెట్టినా ఒకటే, సిబిఎస్ఈ పెట్టినా ఒకటే. కాకపోతే ఏంటంటే వీళ్ళు రూల్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి అది కొంచెం టఫెస్ట్ లాగా ఉంటుంది మనకి పెట్టాలంటే. అందుకని కొంచెం స్లో చేసాం, ఇప్పుడు స్పీడ్ చేస్తున్నాం వాటిని కూడా. ఓకే. అండర్స్టూడ్. డన్. సిబిఎస్ఈ స్కూల్స్ 20 స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే. అండర్స్టూడ్. ఇంకా నెంబర్ ఇంక్రీజ్ చేస్తాం వాటి. ఆల్ రైట్ సార్. అండర్స్టూడ్. ఓకే. స్కూల్స్ వరకు ఓకే, అండర్స్టూడ్. సిబిఎస్ఈ అండర్స్టూడ్. బట్ దెన్ కాలేజెస్లోకి వెళ్ళాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? కాలేజెస్కి వెళ్దామని ఆలోచన లేదు యాక్చువల్గా. మనంతా స్కూల్కి, నేను టీచర్ని బేసికల్గా వెళ్దామని ఆలోచన లేదు. కానీ స్టూడెంట్స్ చాలామంది మన దగ్గర చదువుతారు. ఒక లేయర్ తీసుకుందాం, టాప్ లేయర్ తీసుకుంటే సపోజ్ ఇద్దరు ఈక్వల్ లెవెల్లో ఉన్నారు. ఆ ఇద్దరు బయటికి వెళ్ళి వేరే కాలేజీలో జాయిన్ అవుతున్నారు. ఒకళ్ళు మంచి ర్యాంకులో ఉంటే ఒకళ్ళు లీస్ట్ ర్యాంకులో ఉంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందరని కాదు, కొంతమంది. వాళ్ళు తర్వాత మళ్ళీ మన దగ్గరకు వచ్చినప్పుడు, సార్ మీరే కనుక ఇంటర్మీడియట్ పెట్టుండి ఉంటే మేము ఇద్దరం సేమ్ ఒకే కాలేజీలో చదివి ఒకే కాలేజీలో సీట్ తెచ్చుకొని ఒకే ఐటీలో ఉండేవాళ్ళం కదా. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ మాకు, ఆ అట్మాస్ఫియరు, ఆ ట్రీట్మెంట్ మాకు మీలా లేకపోయేసరికి మేము ఇట్లా అయ్యాము అని బాధపడటం జరుగుతుంది. సరే మాదంతా అయిపోయింది సార్, ఇప్పుడు ఉన్నోళ్ళ కన్నా కొంచెం ఏమైనా చేయగలరా అన్నారు. లేదా మమ్మీ అట్లా అసలు కాలేజీ ఆలోచన లేదు అని అంటే మళ్ళీ పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ వచ్చి మరి మీ పిల్లలు అటు చెప్తున్నారు కదా, కనీసం ఒక లేయర్ నన్ను తీసుకోండి, అందరిని వదిలేయండి. కానీ అట్లా ఎవరైతే మిస్ అవుతున్నారో మీ దగ్గర ఉండి అంత మంచి స్టఫ్ తీసుకొని బయటికి వెళ్ళి ఎందుకు వేస్ట్ అవుతుంది, అటువంటి వాళ్ళని తీసుకొని కొంచెం చేయండి మనం అంటే ఆ ఎమోషనల్ బాండింగ్కి మనం కనెక్ట్ అయ్యి లేదు తప్పదో చేయాల్సిందని చెప్పి మా తమ్ముడు హనుమంతరావు సీరియస్ డెసిషన్ తీసుకుంటే అప్పుడు స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి కూడా అందరిని తీసుకోవట్లేదు. అట్లా ఎమోషనల్ ఎవరైతే మనం వదిలిపెట్టి ఉండలేరు, ప్లస్ అడ్జస్ట్ అవ్వలేరేమో అనుకున్న వాళ్ళందరినీ తీసుకొని స్టార్ట్ చేస్తే ట్రెమండస్ రిజల్ట్స్ వస్తున్నాయి వాళ్ళతో. ఆ రిజల్ట్ ఎట్లా ఉంటుంది అంటే దాన్ని షేర్ చేసుకోవాలంటే, గుంటూరుకి నేషనల్ వైడ్ ఐఐటీలో ఓపెన్ కేటగిరీలో సింగిల్ డిజిట్ వచ్చింది. నాకు తెలిసేది గుంటూరు పుట్టిన తర్వాత నేను చూడాల. అటువంటిది లాస్ట్ ఇయర్ 5th ర్యాంకు 10th ర్యాంకు అంటే చూడండి, టాప్ 10లో వేస్తారు. అంటే మా ఇన్స్టిట్యూషన్ పేర్లు రాయరు, ఏదో కంట్రీలో ఉన్న అన్ని నేమ్స్ ఉంటాయి కదా. 5th ర్యాంక్ ఎదురు గుంటూరు, 10th ర్యాంక్ ఎదురు గుంటూరు. ఇండియా మొత్తం మీద సింగిల్ బ్రాంచ్ లిమిటెడ్ స్ట్రెంగ్త్తో ఆ రిజల్ట్ తీసుకొచ్చామంటే అది ఆ స్టూడెంట్స్, మాకు ఆ స్టూడెంట్స్ సపోర్ట్, వాళ్ళు అంత కోరుకుంటే, వాళ్ళు మనకి అంత బాండింగ్ ఉంటే, మన స్టాఫ్ కూడా అంత చేస్తే చూడండి అది ఆ రిజల్ట్ తీసుకొచ్చారు. ఆ రిజల్టే మరి చూడండి అంత హ్యాపీనెస్ అది. సరే మనం కాలేజీ వద్దనుకున్నది పెట్టి వాళ్ళ ఫోర్స్తో పెట్టి మరి ఆ 10లో 2 గుంటూరులు చూపించామంటే, ఎప్పుడు లేని గుంటూరు. సరే గుంటూరు స్టూడెంట్ ఎక్కడైనా పోయి చదివి తెచ్చుకోవచ్చు తెలియదు నాకు. గుంటూరులో చదివి గుంటూరు స్టూడెంట్స్ ఇద్దరు నేషనల్ లెవెల్లో 10లో 2 కనబడ్డాయి అంటే అది అందుకు ఆ సాటిస్ఫాక్షన్. అండర్స్టూడ్ సార్. రైట్. స్కూల్స్ బిల్డ్ చేసిన తను
ఎస్ఎస్సి వరకు చూసి దెన్ సిబిఎస్ఈ చేసి ఓకే స్కూల్స్ అయిన తర్వాత కాలేజ్కి సేమ్ ఎక్స్పీరియన్స్ సేమ్ స్టాండర్డ్ సేమ్ క్వాలిటీ అనేది రెప్లికేట్ చేయడం ఎగ్జిక్యూట్ చేయడం కష్టం కదా. రామకృష్ణ ఎలా చేయగలిగారు దాని భాష్యంలో? అది టీమేనండి, నా ఒక్కడదని కాదు నేను చెప్పింది. మొదటి నుంచి కూడా స్టూడెంట్స్ ఎఫెక్షన్ ఫస్ట్. వాళ్ళు మన మీద ఇప్పుడు మ్యాథ్స్ అన్నారు కదా మీరు, మ్యాథ్స్ రానోడు మన క్యాంపస్లో అడుగు పెడితే గుళ్ళోకి పోయిన తర్వాత దేవుడు దండం పెట్టేటప్పుడు అంత ప్రశాంతంగా ఉంటారు చూడండి, ఆ భయం పోయిద్ది లోపలికి వస్తే. అది క్రియేట్ చేస్తే మన స్టాఫ్ ఉన్నారు చూడండి, లోపల రాగానే వాళ్ళని తీసుకొని రైట్. ఇది ఒకటి చెప్పి, ఇప్పుడు మనం ఐఐటి గురించి చెప్పుకున్నాం. మెడికల్ చాలా తక్కువ పీరియడ్ లిమిటెడ్ స్ట్రెంత్తో 1500 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారండి ఇప్పటికి. మొన్న మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అతను ఫోన్ చేసి మా అమ్మాయికి చిన్న ఏదో డౌట్ ఉంది అని అంటే వెంటనే మన ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తే లండన్లో మా స్టూడెంట్ మొత్తం రిపోర్ట్స్ తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నాడు లండన్లో ఉండి ఫ్రీగా. అంటే అది మాకున్న కనెక్షన్ అట్లా ఉంటుంది. డాక్టర్స్ కూడా 1500 డాక్టర్స్ మా ప్రొడక్షన్ ఇప్పుడు ఉంది. ఓకే. లిమిటెడ్ స్ట్రెంత్తో తక్కువ పీరియడ్లో. ఓకే, అండర్స్టూడ్. ఒక వెరీ క్యూరియస్ క్వశ్చన్, మీకు నచ్చకపోవచ్చు నేను అడగడం, బట్ దెన్ అడుగుతాను. ఏంటి అంటే 6వ క్లాస్ నుంచే పిల్లలకి ఐఐటి ఫౌండేషన్ అనేది అవసరమా? అది ప్యూర్ మార్కెటింగ్ స్టంట్? పబ్లిక్ అనుకున్నదే మార్కెటింగ్ అనుకుంటారు, కానీ ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే 40 మార్క్స్ వచ్చిన వాడిని 98, 99, 100 తీసుకెళ్తాను. అతని దగ్గర 120 తెచ్చుకునే కెపాసిటీ ఉంటే ఏం చేద్దాం? నా దగ్గర వచ్చేప్పుడు 40 మార్క్స్ అబ్బాయికి అనుకోండి, అతనికి 100 తీసుకెళ్తున్నా, వాడి కెపాసిటీ 120, 130 ఉందనుకోండి, ఇప్పుడు నేనేం చేయాలి? అందుకు నేను ఇక్కడ ప్రతి స్టూడెంట్కి చెప్పట్లే, అక్కడ 6th నుంచి మా దగ్గర చదివిన అందరికీ ఫౌండేషన్ ఉందని చెప్పట్లే. పేరే ఫౌండేషన్. ఇక్కడ ఫౌండేషన్ మీన్స్ వాడికి ఏం కావాలి, అక్కడ అతను ఎంతవరకు డైజెస్ట్ చేసుకోగలడు, ఏం చెప్తే ఎంత ఎక్కించుకోగలడు. అది ఇవ్వలేకపోతే మనం అన్యాయం చేసినట్టు కదా స్టూడెంట్కి. అది అందరిని కూర్చోబెట్టి చేశాను అనుకోండి, తప్పది. అప్పుడు మీరు అన్నట్టు మార్కెటింగ్ స్ట్రాటజీ అయితే అందరికీ నేను చేయనట్ల. 6thలో 40 మెంబర్స్ ఉంటే ఆ 40 మెంబర్స్కి సేమ్ కరికులం కాదు, మళ్ళీ స్టూడెంట్ వైజ్. ఇక్కడ స్టూడెంట్ వైజ్ చేసిన మనం కరికులం అది. మనం చెప్పిన సిలబస్ స్టూడెంట్ వైజ్, సిలబస్ వైజ్ స్టూడెంట్ కాదు, స్టూడెంట్ వైజ్ సిలబస్ ఇది. దాని ప్రకారం చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు 10th క్లాస్ డైరెక్ట్గా మామూలుగా అక్కడ చదివి ఇంటర్మీడియట్కి వచ్చి ఐఐటి లేదా నీట్ రాయాలనుకోండి, టైం పడుతుంది. అతను దానికి అడ్జస్ట్ అవ్వడానికి 6 months ఏం పడుతుంది. అదే మనం చిన్నప్పటి నుంచే చేసుకుంటూ పోతే, ఏదో ఎలిజిబుల్ అయితే, అందరికి కాదు, మళ్ళీ చేసుకుంటూ వెళ్తే ఇంటర్మీడియట్లో ఈజీగా తెచ్చుకోగలుగుతున్నాడు. అంటే అతనికి స్ట్రెస్ ఉండట్లేదు, స్ట్రెస్ ఫ్రీ అవుతున్నాడు. అందుకు మనం ఆ ఫౌండేషన్ అట్లా పెట్టడం జరిగింది. ఓకే, అది అందరి మీద రుద్దట్లేదు మనం. అండర్స్టూడ్ సార్, గాట్ ఇట్. సార్, ఆల్మోస్ట్ 30 years ప్లస్ నుంచి మీరు ఎడ్యుకేషన్ అనే ఒక ఫౌండేషన్ని లే చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను నేను. పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మీరు ఎలా డిఫైన్ చేస్తారు? చదువు చెప్పడం వేరు, విద్య నేర్పడం వేరు. చదువు చెప్పడం అంటే క్లాస్లో లెసన్ చెప్పడం, వాళ్ళ మార్కులు వచ్చినాయా, ర్యాంక్ వచ్చిందా, సరే సక్సెస్ అయ్యడం లేదనేది. విద్య నేర్పడం అనేది అతను అంటే మంచి ర్యాంకర్ని తయారు చేయడం, అంటే మంచి సిటిజన్ని తయారు చేయడం అనే పర్పస్ అది ఎడ్యుకేషన్ అంటే. ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఒకటే, అన్ని మంచి మార్క్స్ వస్తే సూపర్గా అయ్యాడు, లీస్ట్ మార్క్స్ వస్తే వేస్ట్ అయ్యాడు అనే పదం కదా అక్కడ. అదే అక్కడ ఎడ్యుకేషన్ వస్తుంది. సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, టీచర్స్ని ఎలా గౌరవించాలి, అన్నీ, నాట్ ఓన్లీ గౌరవం, అన్ని రకాలుగా. ఏదన్నా స్ట్రగుల్ వస్తే ఎట్లా ఫేస్ చేయాలి. సీనియర్ డైరెక్టర్ బాబీ ఉన్నాడు, బాబీ పెద్ద చదివేవాడు కాదు మన దగ్గర, ఏంద్ర ఈడు ఇట్లా ఉన్నాడు అనుకునేవాళ్ళం అప్పుడు. కానీ ఇప్పుడు చూస్తే ఏ రేంజ్లో ఉన్నాడు చూడండి. అందరు బిగ్గెస్ట్ స్టార్స్తో సినిమాలు చేయటం, అందరూ హిట్ అవ్వటం, మళ్ళీ అది ఇంకోటి తీయటం ఒకటే కాదు, హిట్ అవ్వటం, అవి చూసి కొంచెం గర్వపడతాం. అందుకని మేము చెప్పేది అంటే ఎడ్యుకేషన్లో నాట్ ఓన్లీ స్టడీస్, అన్ని యాంగిల్స్లో ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నారు. కొంతమంది డ్యాన్స్ బాగా చేస్తారు, కొంతమంది ఏమో స్పోర్ట్స్లో బాగుంటారు, రకరకాలు. కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళు సొసైటీకి ఉపయోగపడాలి, వాళ్ళంతటా వాళ్ళు సొసైటీకి ఎంతో కొంత మంచి చేయాలి అని నేర్పటమే ఎడ్యుకేషన్ మీనింగ్. అది మనం చేస్తున్నాం. మా పేరెంట్స్ అందరూ దానికి ఎంకరేజ్ చేస్తున్నారు. అది అండర్స్టూడ్ సార్, గాట్ ఇట్. ఎడ్యుకేషన్ ఎండ్ ఆఫ్ ద డే
బిజినెస్ అని అందరూ అంటారు. యాజ్ అన్ ఎడ్యుకేషనలిస్ట్ మీరు ఎలా దాన్ని రెస్పాండ్ అవుతారు? అసలు ఎడ్యుకేషన్ బిజినెస్ ఎట్లా అవుతుందండి? ఎట్లా అవుతుంది? అదే మనం గుళ్ళో పోయినప్పుడు దేవుడికి దండం పెడుతుంటే అడుగుతాడు ఏంటంటే సంస్థల పేరు చెప్తాం, భాష్య విద్యా సంస్థలు అంటే ఆయన ఆశీర్వదిస్తా ఏదో అంటాడు వ్యాపారం బాగుండాలి అన్నట్టుగా. వ్యాపార అభివృద్ధి ఏదో చెప్తాడు మంత్రంలో. చెప్తేనే అది కాదమ్మా, పిల్లలకి మంచి బుద్ధులు రావాలని ఆశీర్వదించండి, అంతేగాని వ్యాపారం బాగుండాలని కాదు అని చెప్తా నేను. అండర్స్టూడ్. అది ఎప్పుడు విద్యా వ్యాపారం కాదండి, అసలు అది కరెక్ట్ కాదా? అండర్స్టూడ్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఏదైతే ఉందో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ భాష్యం అండ్ భాష్యం రామకృష్ణ అని చెప్పిన అనొచ్చా? అది కూడా మాకు స్టూడెంట్స్ నేర్పిందే వాస్తవంగా అయితే. ఎందుకంటే ఇప్పుడు 2009లో కర్నూలులో ఫ్లడ్స్ వచ్చినాయి. సరే అందరం కూర్చున్నాం, ఏదో అంతా ఏదో జరుగుతుందని. సరే అందరూ పార్టిసిపేషన్తో 1 crore కలెక్ట్ చేసాం మొత్తం అందరం కలిసి. 1 crore ఏం చేద్దామంటే ఒక స్టూడెంట్ లేచి, సార్ ఆ ఊళ్ళో అన్నీ మునిగిపోయినాయి, అంతా బురద పేరుకొని అంతా పాడైపోయినాయి. సరే మనం గవర్నమెంట్కి ఇచ్చామనుకోండి వాళ్ళు ఏదో చేస్తారు, దానికంటే మన తోటి స్కూల్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి కదా, మన డబ్బులతో వాటిని బాగు చేస్తే ఆ పిల్లలు కూడా బాగా చదువుకుంటారు కదా మనతో పాటు అని చెప్పారు. అది చూడండి ఎంత గొప్ప ఆలోచన అది. సోషల్ రెస్పాన్సిబిలిటీ అది ఒకటే కాదు, మనం ఇప్పుడు పిల్లల్ని ట్రిప్స్ ఇస్తాం, అనాథాశ్రమంకి చూపిస్తాం, వెళ్ళి అసలు ఏంటి అక్కడ ఏం జరుగుతుందో చూసిరండి అని. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు పడే వేదన పిల్లలు కూడా ఇట్లా ఉంటుందా అని చెప్పి. అలాగే ఇప్పుడు కొన్ని ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, ఎలా చేయాలి ఏంటని, ఇవన్నీ సోషల్ రెస్పాన్సిబిలిటీలో పార్ట్సే. అలా ఏ కెలామిటీ వచ్చినా సరే, లేకపోతే ఏ అవసరం వచ్చినా సరే అందరం కూర్చుంటాం. పేరెంట్స్ కూడా అట్లా సపోర్ట్ చేస్తారు మాకు. మా పిల్లలకి నేర్పండి, మీరు 4 రూపాయలు ఇబ్బంది పడ్డ పర్లా, పిల్లలకి అది అలవాటు చేయండి, సొసైటీకి ఉపయోగపడే అలవాటు చేయండి అని అంటాం. ఇప్పుడు మొన్న విజయవాడ ఉంది, హైదరాబాద్ ఉంది, ఖమ్మంలో మళ్ళీ ఫ్లడ్స్ వచ్చినాయి. విజయవాడలో అందరం కలిసి అక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిసి, అంటే ఎక్కువ స్ట్రెంత్ ఉంది కాబట్టి 4 crores అక్కడ ఇచ్చాం. ఖమ్మంలో కూడా 1.25 crore ఇచ్చాం. ఇది వాళ్ళంతా సపోర్ట్, పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళంతా సపోర్ట్తో అలా చేయగలుగుతున్నాం. అలా చేయగలుగుతున్నామంటే ఆ పేరెంట్స్ మమ్మల్ని ఎంత ఓన్ చేసుకున్నారు చూడండి. అంటే మా పిల్లలు అనే కాకుండా మా సంస్థ ద్వారా మేము ఏం చేయొచ్చు అనేది ఆ పేరెంట్స్లో ఉంది. అండర్స్టూడ్ సార్, గాట్ ఇట్. దీంట్లో స్టూడెంట్స్ పేరెంట్స్ అనే కాకుండా ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే అని కాకుండా మేము కూడా మా వంతు సహాయం చేయాలని చెప్పి అమ్మ పేరు మీద భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని ఫామ్ చేసాం. ఓకే. దాంట్లో ఎవరైనా సరే పేదలు ఎవరైనా విద్య కానీ వైద్యం కానీ, అంటే మెడిసిన్కి వెళ్ళాం ఎక్కువగా, వైద్యం. విద్య అంటే మా దగ్గర ఉందని వచ్చు, మా దగ్గర లేకుండా హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు ఒక పూర్ స్టూడెంట్ ఉంటాడు, ఆ డబ్బులు లేక నా చదువు ఆగుతుంది అని ఎవరైనా అనిపిస్తే మమ్మల్ని అప్రోచ్ అయితే కంపల్సరీగా మేము సహాయం చేస్తాం. అట్లాగే మెడిసిన్ కూడా ఏదైనా దానికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఎవరైనా సరే, ఆల్మోస్ట్ నాకు తెలిసింది ఏంటంటే డాక్టర్స్ అందరూ తెలిసిన వాళ్ళే, డబ్బులు తీసుకోకుండా నేను ఎవరు చెప్తే వాళ్ళ దగ్గర పంపించి చేస్తారు. అయినా వాళ్ళ లిమిట్ లేని ఖర్చులు ఏమి ఉంటే భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. అండర్స్టూడ్ సార్, గాట్ ఇట్. సార్, ఇంత స్కేల్లో మీరు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని పెట్టుకొని అటుపక్క ఎడ్యుకేషనలిస్ట్గా యాక్ట్ చేస్తూ డెఫినెట్లీ ఇన్ని బ్రాంచెస్ ఉన్న దగ్గర స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం అనేది మీరు కోల్పోతారు కదా? ప్రతి బ్రాంచి విజిట్ చేస్తూ ఉంటాను. వాళ్ళ రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ నాకు ముందు ఇంపార్టెంట్. నాకు అవి బేస్ లైన్స్ అవే కదా. వాళ్ళ సబ్జెక్ట్ ఎంత ఉందని కదా, సబ్జెక్ట్ ఎంత ఉందని ప్రిన్సిపల్ చూస్తాడు, స్టాఫ్ చూస్తారు. నేను వెళ్ళి చెక్ చేసేది అంటే రైటింగ్ స్కిల్ అంతా చెక్ చేస్తూ ఉంటాను. అదే చెప్పాను, ఎక్కడైనా సరే ఎగ్జైటింగ్ ఒక్కసారి కేకలేస్తున్నారంటే అక్కడ రామకృష్ణ ఉన్నట్టే. ఏ బ్రాంచ్లో అయినా సరే అంత హ్యాపీగా ఉంటారు పిల్లలు. నేను వెళ్ళినప్పుడు అంత ఓన్ చేసుకుంటారు నన్ను. అదే కాకుండా ఎవ్రీ ఇయర్ ఒక 3 months అలాట్ చేస్తాను. నేను మా పెద్ద ఆయన మైకిల్ గారు అని ఒక ఆయన ఉంటాడు, అడ్వైజరు. మేము ఇద్దరం శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు హైదరాబాద్ 3 months తిరుగుతాం. 10th class ఎగ్జామ్ రాయిపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరిని కూర్చోబెట్టి 1 hour ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ క్లాస్ లాగా ఇన్స్పైర్ చేసి చక్కగా ఎగ్జామ్స్ అంటే భయపడద్దు, టైం వాల్యూ, ఈ పాయింట్స్ అన్నీ చెప్పి చక్కగా ఒక్కొక్కళ్ళతో నా పక్కన కూర్చోబెట్టుకుని ఫోటో దిగుతారు. ఫోటో దిగినప్పుడు
ఆ ఫోటో మళ్ళీ లామినేషన్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటారు అందరూ, ప్రతి ఒక్కళ్ళు. ఇప్పటివరకు అప్రాక్సిమేట్ 2.5 lakhs అబౌవ్ స్టూడెంట్స్తో దిగా 10th క్లాస్ అయిపోయిన వాళ్ళతో. ఫస్ట్ ఇంట్రడక్షన్లో చెప్పాను, ప్రతి ఇంట్లో నా డిస్కషన్ ఉంటుందని. ఇదే డిస్కషన్. ఎవరి ఇంటికి వచ్చినా ఆ ఫొటోస్ వస్తారు, ఎవరి ఇళ్ళు అని డిస్కషన్ వస్తూ ఉంటుంది. ప్రతి ఇంట్లో అది ఉంటుంది అనమాట. అండర్స్టూడ్ సార్, గాట్ ఇట్. పిల్లలకి చిన్న వయసు నుంచి ఫౌండేషన్స్ అవి ఇవి ఓకే, దట్ ఈస్ ఆన్ వన్ ఎండ్. పిల్లల్ని మంచి స్కూల్లో పెట్టాలి, దట్ ఈస్ ఆన్ వన్ ఎండ్. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు చదువుతున్నారా, దట్ ఈస్ వన్ ఎండ్. ఇంటికి వచ్చి చదవాలి, చదవకపోతే ఎట్లా, దిస్ ఈజ్ ఆన్ అనదర్ ఎండ్. ఇదంతా కూడా బేసికలీ స్ట్రెస్ కదా. ఆ స్ట్రెస్ అనే దాన్ని ఎలా డీల్ చేస్తారు మీరు? స్ట్రెస్ అనే దాని గురించి మీరు ఏమంటారు? అసలు స్ట్రెస్ ఉంటే కదా, దిస్ నో స్ట్రెస్ అంటారా? మా పిల్లలకు ఉండదు. ఓకే, మా దగ్గరే ఉండదు. అండర్స్టూడ్ సార్. ఎందుకు చెప్తున్నానంటే స్ట్రెస్ ఉండదని చెప్పాను నేను. ఎంత చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు 10th క్లాస్ వరకు, చిన్న పిల్లలు ఎల్కేజీ పిల్లలైనా సరే వెళ్తే దబక్కన వచ్చి నా దగ్గరకు వచ్చి కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా స్ట్రెస్ ఎందుకు ఉంటుంది? నా దగ్గర అటు కూర్చున్నారంటే ప్రిన్సిపల్స్ దగ్గర, స్టాఫ్ దగ్గర ఇంకెట్లా ఉంటారు వాళ్ళు, అది చూడాలి. తర్వాత మనం అనుకునేది ఏంటంటే ఓన్లీ మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాం. ఎడ్యుకేషన్లో పార్ట్ అన్నీ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మేము అకాడమిక్ మీటింగ్స్ ఎన్ని పెడతామో పీఈటీస్ మీటింగ్ కూడా అన్ని పెడతాం. వాళ్ళ మీటింగ్స్ అకాడమిక్స్ మీటింగ్ ఎన్ని పెట్టుకుంటాం, పీఈటీస్ మీటింగ్ అన్ని పెడతాం. అది చాలా అవసరం అని చెప్పేది. పీఈటీస్ నేను చెప్తాను, పీఈటీస్ ట్రైనింగ్ కూడా ఇస్తాం. మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఒక 1 week సెంట్రలైజ్ చేసి వాళ్ళకి విపరీతంగా పోలీసు వాళ్ళకి ఇస్తారు చూడండి, అట్లా ఇస్తాం. వాళ్ళకి ఇచ్చి మీకు వచ్చిన దాంట్లో 10% అన్న పిల్లలు రావాలి. ఆ స్టూడెంట్ చూడగానే రోజు ఏం చేస్తున్నాడో మనకు అర్థం కావాలి. ఆ విధంగా చేస్తాం. ఇవన్నీ చేసినప్పుడు అసలు స్ట్రెస్ అనే మీనింగ్ రాదు, అసలు భయం అనేది లేదు. అసలు భయమే లేదు. అక్కడ ఏం కావాలన్నా ఫ్రీగా మాట్లాడుకునే ఛాయిస్ ఉంది. అది ఉండటం వల్ల ఇబ్బంది లేదు అసలు ఎక్కడ. ఓకే, అండర్స్టూడ్ సార్. ఆల్ రైట్. సో స్ట్రెస్ అనేది ఉండదు మీ దగ్గర చదువుకునే వాళ్ళకి అంటారు కదా, రైట్. సో దీనికి ఎక్స్టెన్షన్గా అంటే ఇది ఉండకుండా చూసుకోవడానికి కల్చరల్లీ కానీ స్పోర్ట్స్ వైజ్ కానీ ఏదైనా మీరు కండక్ట్ చేయడం ఉంటుందా? అంటే మనం పబ్లిక్ చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ప్రతి పిల్లగాళ్ళని డ్యాన్స్ నేర్చుకోమంటాను. ఆ డ్యాన్స్ ఎక్స్ప్రెస్ చేయమంటాను. నేర్చుకొని ఇంట్లో కూర్చోమని కాదు, ఎక్స్ప్రెస్ చేయమంటాను. ఒక్కొక్క చోట అయితే డీజేలాగా పెట్టమంటాను. క్లాస్ పెట్టి అందరూ డ్యాన్స్ చేయాల్సిందే. ఒకటి. స్పోర్ట్స్లోకి వస్తే భాష్యం ప్రీమియర్ లీగ్ అని ఒకటి పెట్టాం. మొత్తం 140 బ్రాంచెస్ నుంచి పార్టిసిపేషన్స్ వచ్చినాయి. అందరూ చేయాలి. 720 టోర్నమెంట్స్. August 15th ఇండిపెండెన్స్ డే రోజు స్టార్ట్ చేసి January 26th ఎండ్ చేసాం, రిపబ్లిక్ డే రోజు. అంటే ముందు బ్రాంచ్ లెవెల్, ఆ తర్వాత జోనల్ లెవెల్, ఆ తర్వాత సెంట్రల్ లెవెల్, వచ్చిన తర్వాత మొత్తం అట్లా. అంటే ప్రతి స్టూడెంట్ ఏదో పార్టిసిపేట్ చేసుకుంటూ రావాలి. ఆ విధంగా మిగతా వాటికి కూడా, మిగతా స్పోర్ట్స్లో కూడా ప్రతి స్టూడెంట్ ఏదో దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఏదో ఒకటి పార్టిసిపేట్ చేసి ఏదో కప్పు ఉండాలి ఇంట్లో. మన భాష్యం పేరు మీద ఒక కప్పు ఉండాలి. అంటే గెలిచాడా లేదని కాదు, పార్టిసిపేట్ చేసి ఒక కప్పు ఇస్తాం. పార్టిసిపేట్ చేయడం గ్రేట్, వారు చూస్తా కూర్చోకూడదు. ఆ విధంగా చేసి మనం తీసుకొస్తున్నాం. అండర్స్టూడ్ సార్. సార్, యాజ్ అన్ ఎస్టిమేట్ ఇప్పటి వరకు భాష్యం గ్రూప్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ యాక్చువల్లీ గ్రాడ్యుయేట్ అయ్యో లేకపోతే స్కూలింగ్ కంప్లీట్ చేసో బయటకు వచ్చి ఉంటారు ప్రపంచంలోకి? మ్యాక్సిమం ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు 2.5 lakhsతో ఉన్నా నేను అన్నా కదా. దానికి ముందు ఇంకొక 50,000 చేసుకున్నా 3 lakhs అబోవ్ బయటకు వెళ్ళిపోయినట్టే కదా ఇప్పుడు. అండర్స్టూడ్. ఆ 3 lakhs మెంబర్స్ సూపర్ మోస్ట్లో ఉన్నట్టే. అండర్స్టూడ్. సూపర్ మోస్ట్లో లేకపోతే నా దగ్గర ఉన్నట్టు. ఓకే, అండర్స్టూడ్, గాట్ ఇట్ సార్. సార్, వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందా స్కూల్తో ఎండ్ అయినట్టు, లేకపోతే మీతో టచ్లో ఉంటారా, మాట్లాడతారా, అలుమ్నై మీట్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? దీని గురించి చెప్పాలంటే అంటే మీరు వెళ్ళిన స్టూడెంట్స్ మళ్ళీ వస్తారా లేదని కదా. ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్న అన్ని జోన్స్లో కూడా హెడ్స్ అంతా నా స్టూడెంట్స్, నా దగ్గర చదువుకునే వాళ్ళే మొత్తం. వాళ్ళందరూ ఆర్గనైజ్ చేస్తున్నారు. అంటే నా దగ్గర చదివిపోయిన వాళ్ళు బాగా మంచి పొజిషన్లో ఉంటారు కదా. అయినా వాళ్ళు ఎంత కనెక్ట్ అయ్యారంటే మేము ఇక్కడే ఉంటాం, దీంట్లోనే మేము జాబ్ చేస్తామని జాబ్తో మొదలుపెట్టి మొత్తం అట్లా అడ్మినిస్ట్రేషన్తో వాళ్ళే చేస్తున్నారు ఆల్మోస్ట్. అలా చేస్తూ పెరుగుతున్న ఆర్గనైజేషన్ ఇది. దీంట్లో ప్రతి ఇయర్ కొంతమంది వచ్చి కూర్చుంటారు. మేము ఒక హాల్ ఉంటుంది మాకు, హాల్లో ఒక డే చెప్పుకుంటారు వాళ్ళు వచ్చి, ఏరో మేము రీయూనియన్ పెట్టుకుంటున్నాం, మా బ్యాచ్ అనుకుంటారు. ఇట్లా జరుగుతూ ఉండే కామన్గా. ఒకసారి సిల్వర్ జూబ్లీ అంటే ఫస్ట్ బ్యాచ్ 25 years అయింది వాళ్ళు చదివి.
25 ఇయర్స్ మేము చదువుకొని అంటే మేము 10th క్లాస్ చదివిస్తే 25 ఇయర్స్ అయింది. మా బ్యాచ్ అంతా సిల్వర్ జూబ్లీ చేసుకోవాలని చెప్పి వచ్చారు. వస్తే నాకు అప్పుడు వచ్చింది, ఓ సంస్థ కూడా సిల్వర్ జూబ్లీగా అప్పుడు అనే ఆలోచన వచ్చి అసలు రీయూనియన్ మొత్తాన్ని పెడదాం అంటే ఆ బ్రాంచ్కి ఏదైతే సిల్వర్ జూబ్లీ చేసుకున్న బ్రాంచ్ ఉందో ఫస్ట్ బ్రాంచ్ మొత్తానికి పెడదామని చెప్పి అందరికీ ఇన్విటేషన్ పంపించమని చెప్పాను. స్టూడెంట్స్ పంపించారు. వాళ్ళు పంపిస్తే రెస్పాన్స్ బాగా వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడే మన స్టూడెంట్సే అన్నారు వాళ్ళు, సార్ మాకు గిన్నిస్ తీసాము, ఒకసారి తీస్తే 3000తో ఒక ఏరియాలో రికార్డు ఉంది, ఎన్నేళ్ల నుంచో అంతే ఉందంట. అది మనకి విపరీతంగా వస్తున్నారు కదా, ఎంతమంది వస్తారు తెలియదు యాక్చువల్గా, గిన్నిస్ వాళ్ళని పిలుద్దాం అన్నారు. సరే ఓకే మీ ఇష్టం, రమ్మనండి, ఏముంది దాంట్లో, వస్తే మంచిదే కదా, అందరం కలుస్తున్నాం కదా అని చెప్పి రమ్మన్నాం. 8000 దాకా వచ్చారు. కానీ వచ్చిన వాళ్ళందరికీ ప్రూఫ్ చూపించాలి, అంటే వాళ్ళు 10th క్లాస్ సర్టిఫికేట్ తీయాలి, దాంట్లో భాష్యం స్కూల్ అని ఉండాలి, ఆ బ్రాంచ్లో ఉండాలి, మళ్ళీ ఎక్కడో కాదు. వాళ్ళందరినీ వెరిఫై చేస్తారు. మార్నింగ్ 8 నుంచి 11 వరకు వెరిఫై చేస్తే 4268 అయిపోయినాయి ఇప్పటికి. ఇక గిన్నిస్ వాళ్ళకి ఏముందంటే ఇంకా లేట్ అవుతుందండి, మాకు కష్టం ఇదంతా చేయటం, రికార్డు వచ్చింది కదా మీకు ఇంకెందుకని మిగతా వాళ్ళు నెల వచ్చేలా ఆ 4268తో అందరూ ఎండలో కూర్చొని, అంటే వాళ్ళు కౌంట్ చేసుకోవాలి కదా మొత్తం, అసలు వెరిఫై చేసుకుంటా చేస్తే మధ్యాహ్నం 3కి అనౌన్స్ చేశారు వీళ్ళదే గిన్నిస్ రికార్డ్ అని. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇక అదే ఆ రికార్డుని ఇంకా ఎవరైనా బీట్ చేయాలి, మేమే చేయాలి. అసలు దాన్ని ఏదో చేసిన సాహసం కూడా చేయలేము. రైట్ సార్, అండర్స్టూడ్. అది రైట్ సార్. నౌ దట్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న దగ్గర జనరేషన్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకుంటూ ఉంటారు కదా, అంటే వాళ్ళ పిల్లలు అట్లాగా, దాని గురించి ఏం చెప్పగలుగుతారా? మాకున్న స్ట్రెంత్లో నాకు తెలిసి సగం మంది ఓల్డ్ స్టూడెంట్స్ పిల్లలే. ఓకే, అనుకుంటాను, అంత కౌంట్ చేయలేదు. హాఫ్ ఆఫ్ ది స్ట్రెంత్ వాళ్ళే ఓల్డ్ స్టూడెంట్స్. వాళ్ళు ఎంత కనెక్ట్ అయ్యారంటే మనకి, మన పిల్లలు కాదు కదా. ఒక మీటింగ్లో, ఆ గిన్నిస్ రికార్డు రోజు ఒక మీటింగ్లో ఒక అమ్మాయి వచ్చింది. గిన్నిస్ రికార్డు అప్పుడు 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి వస్తే, ఎంత మనం వచ్చావు, నువ్వు ఎలిజిబుల్ కాదు కదా, ఇప్పుడు ప్రెజెంట్ చదువు రాకూడదు కదా, ఇది ఆల్మిని మీటింగ్ కదా అన్న. లేదు సార్ మా అమ్మ వచ్చింది సార్, మా అమ్మకు తోడొచ్చాను నేను అంది. అని ఇంకా గొప్ప మాట ఉంది, మా అమ్మ మీరు స్కూల్ పెట్టినప్పుడు 10th క్లాస్ సార్, ఈ సిల్వర్ జూబ్లీలో నేను 10th క్లాస్ సార్, రాబోయే గోల్డెన్ జూబ్లీ మా అమ్మాయి కూడా ఇక్కడ 10th క్లాస్ చదివింది సార్ అంది. అంటే ఏ రేంజ్లో ఉంది చూడండి. అండర్స్టూడ్. అది ఆ జనరేషన్స్ అనేది. రైట్ సార్. ప్రతి కేటగిరీలో ఉన్న వాళ్ళు ఒక 2 సంవత్సరాల మటుకు చాలా బాగా దెబ్బతిన్నారు కోవిడ్ టైంలో. మీకు మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కోవిడ్ ఎలాంటి డిఫికల్టీస్ తీసుకొచ్చింది, ఎలాంటి ఛాలెంజెస్ మీరు సాల్వ్ చేశారు? కోవిడ్ సరే పాజిటివ్ మాట్లాడదాం నెగిటివ్ మాట్లాడదాం తెలియదు, కానీ కోవిడ్ బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అంటే భాష్యంకి అందరికి అర్థమై ఉంటుంది. అఫ్కోర్స్ బాగానే ఎప్పుడు మనం వెనక తగ్గింది లేదు, కానీ కరోనా టైంలో మా స్టూడెంట్స్ ల్యాగ్ అవ్వకూడదని చెప్పి చాలా కేర్ తీసుకోవాల్సి వచ్చింది. స్టాఫ్ బాగా కోఆపరేట్ చేశారు. అందరినీ ఒక మంచి స్టూడియోలో ఒక రూమ్ని సెట్ చేసి మంచి ఫ్యాకల్టీని కూర్చోబెట్టి జూమ్ ద్వారా, లైవ్ ద్వారా ప్రతి స్టూడెంట్కి చెప్పటం. వాళ్ళు ఇంట్లో ఏం చేయలేరు, వాళ్ళు బయటకు వెళ్ళి ఆడుకోవడానికి కూడా ఏం లేదు, ఇంట్లో కూర్చొని ఏదో వర్క్ కూర్చోవడం. వాళ్ళు కూడా ఆ టైంలో మొత్తం వాళ్ళని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. స్టాఫ్ మంచి చక్కగా లెసన్ చెప్పడం. నాన్ టీచింగ్ వాళ్ళు వాళ్ళు ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది డ్రాప్ అవుతున్నారు, డ్రాప్ అయితే ఎందుకు అవుతున్నారు వాళ్ళ పేరెంట్కి ఫోన్ చేసి చెప్పడం. ఇంకా దీంట్లో గొప్ప విషయం ఏంటంటే, కరోనా ముందు భాషలు బాగా చెప్తారని తెలుసు, రిజల్ట్ ఏంటంటే ప్రోగ్రెస్ కార్డు చూసుకోవడం, ఓ మా అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి అనేది. కరోనాలో లైవ్ చూశారు వాళ్ళు, ఓ స్కూల్లో ఇట్లా చెప్తారా అంటే. పేరెంట్స్ కూడా ఖాళీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలకి చెప్తుంటే తీసుకునే కేర్ కానివ్వండి, వాళ్ళు లైవ్లో చూసిన తర్వాత ఆఫ్టర్ కరోనా ఆ భాష్యం ఒక్క జంప్ అవ్వడానికి కారణం అది. అంటే మనకెందుకు నిద్రపోకుండా ఇంట్లో, అరే మన పిల్లలు ఏమైపోతారా అని చెప్పి ఆ స్టాఫ్, ఎస్పెషల్లీ స్టాఫ్ గురించి చెప్తున్నా, స్టాఫ్ కూడా భయపడతారు కదా, కానీ వాళ్ళు భయపడకుండా వచ్చారు. వాళ్ళు అందరూ వచ్చి కాదు కొంచెం ఎడగడం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా నీట్ ప్రతి ఒక్క స్టూడెంట్ని అబ్జర్వ్ చేసుకుంటూ తీసుకొచ్చారు. అది పేరెంట్ లైవ్లో చూశాడు కాబట్టి ఆ మౌత్ పబ్లిసిటీ చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది. దాని ద్వారా ఆఫ్టర్ కరోనా అంటే భాష అనేది అసలు ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. ఆల్రైట్, లైవ్లో చూశారు కాబట్టి. అంతకుముందు వరకు విన్నారు అంతే, ఇప్పుడు లైవ్లో చూశారు. అది ఓకే, అది కరోనా అందరికీ ఏమో మాకు మాత్రం అట్లా ఉపయోగపడింది. ఓకే. ఇప్పుడు మా స్టాఫ్ అంతకుముందు కెమెరా ముందు కూర్చొని చెప్పమంటే కొంచెం గిల్టీ ఫీల్ అయ్యేవాడు, కొద్దిగా అట్లా రకరకాలుగా ఉండేది.
ఆ కరోనా టైంలో అది చూసిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏం చెప్పమన్నా, ఏం చేయమన్నా, లెసన్ ఎవరు వర్చువల్గా చెప్పమన్నా సరే, ఎట్లా చెప్పమన్నా క్లియర్గా చెప్తున్నారు. అంటే టెక్నాలజీ అంత ఇన్వాల్వ్ చేసుకున్నారు వాళ్ళందరూ ఆ కరోనా. అదొక మా స్టాఫ్ కూడా ఉపయోగపడింది. ఓకే సార్, అండర్స్టూడ్. సార్ మీరు చెప్పిందంతా కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుని ఉంటే ఐడియా ఎలా పుట్టింది దగ్గర నుంచి ఐడియాని ఎంత గ్రాండ్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేది ఏదైతే ఉందో మీరు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీబడి హూ వాంట్స్ టు డూ సంథింగ్ ఇన్ లైఫ్ అనమాట. సో భాష్యం ఇప్పుడున్న స్టేజ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అనేది ఏంటి పాసిబిలిటీస్, అసలు నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? స్టూడెంట్స్ మంచి జాబులు మన దగ్గర చేస్తున్నారంటే ఎంత ప్యాషనేట్గా ఉండాలి, మనం అంటే ఎంత ఇష్టం ఉండాలి, వాళ్ళకి ఎంత ప్యాషనేట్గా ఉండాలి. ఒకటి ఆ టీం రెడీగా ఉంది. తర్వాత ఇప్పుడు మనం ఏమనుకున్నాం, అసలు ఏం తెలియని స్టేజ్ నుంచి ట్యూషన్ చెప్పే స్టేజ్ నుంచి మొదలుపెట్టాం. మ్యాథ్స్ అన్నాం, తర్వాత స్కూల్ అన్నాం, తర్వాత సిబిఎస్ఈ అన్నాం, తర్వాత ఇంకోటి వెళ్తుంది. నా ఉద్దేశం ఏంటంటే ఈ టీం అందరితో, ఈ టీం కోఆపరేషన్తోనే మంచి ఇంటర్నేషనల్ లెవెల్స్లో కపుల్ ఆఫ్ స్కూల్స్ పెట్టేసి, ఇంటర్నేషనల్ స్కూల్ అంటే అందరూ భయపడతారు అని, అందుబాటులో ఉండే విధంగా ప్రతి వాళ్ళకి. ఇప్పుడు మన సిబిఎస్ఈ స్కూల్ కూడా మీరు ఊహించినంతగా అందరిలాగా ఉండవు మనకి, ఫీజులన్నీ అందరికీ అందుబాటులో ఉంటాయి. అట్లా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఎందుకంటే స్టూడెంట్స్ కోరుకుంటున్నారు, వాళ్ళ ఐక్యూ కూడా పెరిగిపోతూ ఉంది. దాని లెవెల్కి తగ్గట్టుగా మనం ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడదామని, ఆ స్కూల్స్లో కూడా భయపడే విధంగా కాకుండా ప్రతి సామాన్యుడు కూడా వచ్చి నేను కూడా చదువుకోవచ్చు దీంట్లో అనే విధంగా తయారవ్వాలని మా టీం కోరిక. కానీ మన దగ్గర చదివితే ఇలా ఉంటుందా అనేది ఇంకొకళ్ళ దగ్గర ఉండకూడదు అనేది మా వాడి ఐడియా. దాన్ని త్వరలో ఇంప్లిమెంట్ చేద్దామని ఆశిస్తున్నాం. అండర్స్టూడ్ సార్, గాట్ ఇట్. అదే కాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో టెక్నాలజీ బాగా స్పీడ్గా అవుతుంది. అదంతా మళ్ళీ స్టూడెంట్స్లో ఎంబైడ్ చేయాలి మనం. తర్వాత ఫ్యాకల్టీని కూడా దానికి తగ్గట్టుగా తయారు చేసి ఇవ్వాలి. ఇప్పుడు మనం అంతా గ్రీన్ ఎనర్జీ లెవెల్కి వస్తుంది. మనం మా క్యాంపస్లో కూడా అన్నిటినీ గ్రీన్ క్యాంపసెస్గా, పర్యావరణం దృష్ట్యా చూసుకొని గ్రీన్ క్యాంపసెస్గా తయారు చేయాలని, అది ఫ్యూచర్ మా గోల్స్ అట్లా పెట్టుకున్నాం. ఓకే సార్, ఫ్యామిలీ అనేది ప్రతి ఇండివిజువల్కి ఒక సపోర్ట్ సిస్టమ్ లాంటిది, ఇండివిజువల్లీ ప్రొఫెషనల్లీ. ఎస్పెషలీ చిన్న ఇంట్లో పుట్టి కష్టాలు చూసి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చాలా కష్టపడి మనం సాధించాలనే దీంట్లో అన్నీ సాధిస్తారు మీలాగా, రైట్? వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ ఎట్లా మీకు హెల్ప్ చేసింది? స్కూల్ పెట్టినప్పుడు అప్పుడు తమ్ముడు ఉన్నాడు, హనుమంతరావు ఉన్నాడు అని చెప్పే కదా. యాక్చువల్లీ నేను ఒక్కడనే, మా ఫాదర్స్ వాళ్ళు 9 మెంబర్స్ వాళ్ళు. ఆ 9 మెంబర్స్ చిల్డ్రన్ మొత్తం స్కూల్ పెట్టిన తర్వాత సపోర్ట్ చేసినాయి. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి వింగ్లో వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ మా గోపి అని మా బ్రదర్ ఉన్నాడు, నవ్వు మోర్. అతను 3000 స్టూడెంట్స్ క్యాంపస్లో ఉంటే 3000 పేరెంట్స్ని స్టూడెంట్స్ని పేరు పెట్టి పిలవగలరు. ఇప్పుడు మా అబ్బాయితో సహా, మా అబ్బాయి ఇంత ఉంది మాకు అని అనుకోడు. ఏదైనా క్యాంపస్లో ఏదైనా సమ్ అమౌంట్ వస్తే అరే ఇంట్లో వాడదాం అక్కడ వాడదాం అంటే క్యాంపస్ని ఇంకొంచెం ఫ్లరిష్ చేద్దాం, తర్వాత ఇల్లు ఎప్పుడైనా కట్టుకోవచ్చు అంటాడు. ఇంతవరకు మేము స్కూల్ పక్కన ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాం, కట్టుకుంది కూడా కాదు అది, ఇంకా ఇల్లు లేదు మాకు. మా అబ్బాయి ఇప్పుడు కూడా మా వాడు సరే ఇల్లు కట్టుకుందాం అనే మాట అనకుండా ఉన్న స్కూల్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేద్దాం, దానికి ఖర్చు పెడదాం, ఎంత మిగిలినా దానికి ఖర్చు పెడదాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు అయ్యి మనం ఒట్టి చేతులతో వచ్చాం. వాళ్ళు ఇచ్చిన స్టూడెంట్స్ నుంచి వచ్చినాయి, పేరెంట్స్ నుంచి వచ్చినాయి, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్కే ఖర్చు చేద్దాం అనే మోటోతో ఉంటారు మా ఫ్యామిలీ. అంతా సపోర్టింగ్ ఉంటుంది మనకి స్కూల్స్ గురించి. అండర్స్టూడ్ సార్, గాట్ ఇట్. రామకృష్ణ గారిని అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, నో మ్యాటర్ వాట్ మీరు ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చినా, ఒక చిన్న ట్యూషన్తో మొదలుపెట్టినా ఇంత స్కేల్కి వచ్చారు కదా, దెర్ ఆర్ ఫ్యూ డెఫినెటివ్ స్కిల్స్ మీరు ఏవైతే చూసుంటారో మీలో ఉన్నాయి అని, అవే మీరు వేరే వాళ్ళకి, మీ నెక్స్ట్ జనరేషన్కి వారు లేకపోతే మీ లీడర్స్కి ఇవ్వాలని అనుకుంటారు కదా. వాట్ ఆర్ దోస్ స్కిల్ సెట్స్ అంటే దట్ ఆర్ డెఫినెట్లీ షుడ్ బీ దేర్ ఒక ఎడ్యుకేషనలిస్ట్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మోటో ఏంటంటే స్టూడెంట్ సక్సెస్ అవ్వాలి, పేరెంట్ సాటిస్ఫై అవ్వాలి. ఇది మేము మా టీంకి చెప్పుకునే ఫస్ట్ మాట. అది చెప్తాం. అది చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని ఎంతవరకు ఓన్ చేసుకుంటారా అనేది అబ్జర్వ్ చేయాలి మనం. అది కూడా ఆ తర్వాత వాళ్ళకి కూడా చేయమని చెప్తాం. ఇప్పుడు నేను చేసేది, నేను మీ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాను ఒక్కడిని మీరు అనుకుంటారు, కానీ ఎంతోమంది కష్టపడితేనో ఈ లెవెల్కి వస్తున్నాం మనం. వాళ్ళందరూ మన ఫ్యామిలీ అనుకున్నారు చూడండి. ఆ అనుకున్నప్పుడు ఎవరైనా నా దగ్గర పని చేస్తున్నాము, జాబ్ చేస్తున్నాము అని ఉంటే
సక్సెస్ అవ్వలేము అని చెప్తాను నేను అందరికీ. నా కింద చేసేవాళ్ళంటే వాళ్ళ తర్వాత చేసేవాళ్ళు కూడా అంతే. వాళ్ళ ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది మా ఫ్యామిలీ మాది అన్నట్టు చేయాలి. కానీ నేను ఇక్కడ జాబ్ చేస్తున్నానని ఎవరైనా చెప్పుకుంటే అప్పుడు మనం సక్సెస్ రేట్ ఆగిపోద్ది అని చెప్తాం మనం. అండర్స్టూడ్, డన్. సార్, మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఎడ్యుకేషన్ని నడిపిస్తారు అన్న దగ్గర వాళ్ళకి మీరు పాస్ ఆన్ చేసిన వాల్యూస్ ఏంటి, లేకపోతే ఆ వాల్యూ సిస్టమ్ అనేది నేను పాస్ ఆన్ చేయక్కర్లేదు, అది ముందు నుంచి అందరికీ తెలుసు, ఎవరు వచ్చినా తెలిసిపోతుంది అన్నట్టు ఉందా సిస్టంలో? పాస్ ఆన్ చేయటం కంటే కూడా చూసి నేర్చుకుంది ఎక్కువ. వాళ్ళు అసలు ఏం జరుగుతుందని చూసి నేర్చుకుంది ఎక్కువ. ప్లస్ 2 years టైం ఇచ్చాను నేను. 2 years నువ్వు ఏం చేస్తావు చూస్తున్నానని అబ్జర్వ్ చేయమని మా టీం అందరం చెప్పాను. అసలు అబ్జర్వ్ చేయండి ఏం చేస్తున్నాడు. నేను చేసేదానికంటే కొంచెం ఎక్కువ చేస్తున్నాడు అనే ఫీలింగ్ వచ్చిన తర్వాతనే అనౌన్స్ చేశాను నేను అట్లా. ఓకే, అది అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళందరూ టీం అని చెప్పండి. దీంట్లో ఏంటంటే మా అబ్బాయి అని చెప్పడం ఇంకొక అబ్బాయి అని చెప్పడం కాదు. ఇక్కడ ఫ్యూచర్ జనరేషన్ ఫ్యూచర్ అంతా నిలబడాలంటే గట్టి వ్యక్తి ఉండాలి. అక్కడ ఎవరనేది ముఖ్యం కాదు అక్కడ. అందుకని ఎక్కువ అబ్జర్వ్ చేయమన్నా. చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే అఫ్కోర్స్ మీరంటే ఏదో చిన్న ఊళ్ళలో పుట్టి చదువుకొని వచ్చారు, అతన్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించారు, మొత్తం దేశం అంతా ప్రపంచం అంతా తిప్పారు, అన్నీ నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్న దాంట్లో ఆ టెక్నాలజీ ఉపయోగించి ఇంకొంచెం మీకంటే కూడా బాగా చేయగలడు అని రిపోర్ట్ వచ్చిన తర్వాత అనౌన్స్ చేశాను అనమాట. అండర్స్టూడ్ సార్. సార్, కన్సిస్టెన్సీ ఉన్నవాడికి, కోర్ వాల్యూస్ ఉన్నవాడికి కాంపిటీషన్ అనేది ఉండదు జనరల్గా బయట. బట్ దెన్ కాంపిటీషన్ అనేది మీరు ఎలా చూస్తారు? మీకు కాంపిటీషన్ ఉంటే అది ఏంటి అసలు? కాంపిటీషన్ ఉందని నేను ఎప్పుడు అనుకోవట్లేదు. నాకు తెలిసి ఎప్పుడు నాకు కాంపిటీషన్ ఉన్నారు అని నాకు ఎక్కడ అనుకోలేదు. ఎందుకంటే అందరూ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటారు, ఎవరి లెవెల్ ఆఫ్ థింకింగ్ వాళ్ళది, ఎవరి బిహేవియర్ వాళ్ళది. మనది పేరెంట్స్తో స్టూడెంట్స్తో ముడిపడి ఉన్న సంస్థ, మేనేజ్మెంట్తో కాదు. నాట్ ఓన్లీ మేనేజ్మెంట్. ఏదైనా జరిగిందంటే వాళ్ళ జరగాలి, వాళ్ళకే జరగాలి. దాంట్లో నా ఇన్వాల్వ్మెంటే ఉండదు. కాంపిటీషన్ ఫీల్ అయితే ఏంటంటే అనవసరమైన నెగిటివ్ థాట్స్ వస్తాయి మనకి. కాబట్టి మనకు అసలు ఏం లేదు. ఇప్పుడు మా స్టూడెంట్కి ఎవరికన్నా ఏదన్నా చిన్న ఇబ్బంది పడితే అది నా కాంపిటీషన్, అంతేగాని వేరే వాళ్ళతోనే పెట్టుకోను. ఇప్పుడు ఎన్ని ర్యాంకులు వచ్చినా ఒక్కడు ఫెయిల్ అయ్యాడంటే పడే బాధ వేరే ఉంటుంది. ఆ బాధ పడకుండా చూసుకోవడమే కాంపిటీషన్. ఓకే, డన్. సార్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి బిజినెస్ కాదు అని మీరైతే చాలా క్లారిటీగా చెప్పారు. బట్ దెన్ చూసే వాళ్ళందరికీ అది ఎందుకు బిజినెస్ లాగానే అనిపిస్తున్నారు? చూసేవాళ్ళు కనిపించవచ్చు. మా పేరెంట్స్ అనమానండి, ఫీజు కట్టేది వాళ్ళే కదా, మా పేరెంట్స్ అనమానండి బిజినెస్ చేస్తున్నారు అని, అప్పుడు నేను ఒప్పుకుంటాను. అది లేదు. అవును, నిన్ను కూడా భాషలో జరుగుతాం అన్నారు కదా, మిస్ అయ్యావు కదా, మరి అది వాళ్ళు వ్యాపారం చేస్తే అట్లా అనుకుంటారా? రైట్, అవ్వదు. రైట్, యా. మా పేరెంట్స్ని ఎవరైనా అనమానండి రామకృష్ణ వ్యాపారం చేస్తున్నాడు అని ఒప్పుకుంటా. ఓకే, చూసేవాళ్ళు అంటారు ఆటోమేటిక్గా. ఒక మంచి కారు కొనుక్కొని అంటారు, లేదా ఏదైనా మంచి బట్టలు వేసుకుని అంటారు. ఎందుకంటే ఏమి లేని నేను చూసాం కాబట్టి అంటారు, అది జనరల్. కానీ మా పేరెంట్స్ని అనమానండి, మా స్టూడెంట్స్ అనరు, వాళ్ళకి ఫీజు కట్టేది వాళ్ళు కాదు కాబట్టి. అండర్స్టూడ్ సార్, గాట్ ఇట్ సో మచ్. రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వే టు న్యూస్ అండి. మీ లైఫ్ జర్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఏదైతుందో చాలా సింపుల్గా ఇచ్చేసాను అది చేశాను అన్నట్టు ఉంది. కానీ బట్ ఆపోజిట్ సైడ్లో చూసి వింటున్న వాళ్ళకి లేకపోతే ఆడియన్స్కి మటుకు చాలా ఎక్సైటింగ్గా, చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. బికాజ్ ఊళ్ళో పుట్టి చిన్న ట్యూషన్ మాస్టర్గా లేకపోతే ట్యూషన్ టీచర్గా ఒక్క అబ్బాయిని పక్కన పెట్టుకుని మ్యాథ్స్ నేర్పిద్దాం అని అనుకొని 3 లక్షల మందికి ఆల్మోస్ట్ ఒక కెరీర్ ఆపర్చునిటీ, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ లైఫ్ ఫర్దర్, వాళ్ళ పిల్లలకి, ఆల్ ఆఫ్ దట్ యూ లేయింగ్ ఏ ఫౌండేషన్ కదా. ఇట్స్ ఎ రియల్ టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్ అండి. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అగైన్ సార్. ఇదే టర్నింగ్ పాయింట్ మా పిల్లలకు కూడా కావాలని కోరుకోండి. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మై నేమ్ ఇస్ భాష్యం రామకృష్ణ. నేను భాష్యం విద్యా సంస్థల ఫౌండర్ని. మీరు ఇప్పుడు చూస్తున్నది టర్నింగ్ పాయింట్ వే టు న్యూస్.